పురము రామకృష్ణపురము పనిచేస్తారు. ఏ ఆపద వచ్చినా పనిచేస్తారు. నా పేరు ఎర్రగొల్ల శ్రీనివాస్ యాదవ్. నేను భారతీయ జనతా పార్టీ యూపీ మోర్చా రాష్ట్ర కార్యదర్శిని. ప్రస్తుతం ఈ ఎన్నికల్లో కేశాపూర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా నేను బరిలో ఉన్నాను. ముఖ్యంగా ఈ సర్పంచ్ బరిలో ఉండాల్సిన కారణం ఎందుకు వచ్చిందంటే, నేను గత 40 సంవత్సరాలు చూస్తున్నా. నా గ్రామం ఎక్కడేసిన గొంగళి అక్కలాగా ఉంది. ఏ అభివృద్ధికి నోచుకోలేకుండా అనాథలాగా మిగిలిందని, నా గ్రామం మిగిలిందని చెప్పి నా బాధ. ముఖ్యంగా మా గ్రామానికి చూస్తే కాకతీయులు నాటి పెద్ద చెరువులు 3 ఉన్నాయి. అంతేకాకుండా కోటాను కోట్ల ఆస్తులు, భూములు, సంపదలు, సిరి సంపదలు తెలిపిన నా గ్రామంలో ఇలాంటి అభివృద్ధి లేక యువత సర్వనాశనం అయిపోతుంది. యువత ఉద్యోగాలు లేక, ఎలాంటి ఉద్యోగాలు లేక, ఏమి లేక కరువు ప్రాంతంలో మిగిలిండి ఒక దుబాయ్కి, సౌదీకి పోయే పరిస్థితి నా యువతకు కలుగుతుంది. ఇన్ని సిరి సంపదలు నా గ్రామంలో యువత నిరుద్యోగులై దుబాయ్ పాలు అటు ఇటు అవుతున్నారనే బాధతో వీరికి ఏదో ఒకటి సాయం చేయాలని చెప్పి, నాకున్న పరిజ్ఞానంతో ఏదో సాయం చేయాలని చెప్పి నేను బరిలో దిగిన. ఇక్కడ దిగినాక తెలిసింది నేను ఊహించిన దానికంటే నా గ్రామం అభివృద్ధికి ఆమెడ దూరంలో ఉంది తప్ప అభివృద్ధి ఏ ఒక్క ఫలం కూడా నా గ్రామానికి అందలేదు. ఈ పాదయాత్రలో కానీ ఇట్లా చూస్తుంటే చాలా హీనాతిహీనంగా నా గ్రామం ఉంది. ఎలాంటి అభివృద్ధికి నోచుకోకుండా దీనావస్థలో ఉందని చెప్పి నాకు అనిపిస్తుంది. ముఖ్యంగా నేను గ్రామ ప్రజలకు నేను చేస్తే ఇచ్చే హామీ ఏంటంటే, ప్రతి కమ్యూనిటీకి సంబంధించిన కమ్యూనిటీ హాల్ నిర్మించి అందులో కంప్యూటర్ సెంటర్లను కనుక ఏర్పాటు చేసి ఈ యొక్క గ్రామానికి కంప్యూటర్ విద్యతో సహా అత్యాధునికమైన విద్యావసతులు కల్పించడం కాకుండా ఈ గ్రామంలో వైద్యం, విద్య ప్రధాన లక్ష్యంగా నేను ముందుకెళ్తూ యువతకు ఉద్యోగ కల్పన కానీ, మహిళలకు మహిళా శక్తి ద్వారా తమ శక్తిని ఎలా ఉపయోగించుకోవాలనో ఒక అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి, మన ప్రస్తుతానికి మన పక్క జిల్లాలో కానీ, అక్కడ ఇంకా వేరే వేరే జిల్లాల్లో కానీ ఈ మహిళా శక్తి కింద పథకాల కింద బస్సులు కొనిచ్చి ఏ విధంగా అయితే నడిపిస్తుందో, సూపర్ మార్కెట్లు ఏ విధంగా పెడుతుందో, అదేవిధంగా నా గ్రామంలో కూడా నా మహిళా సంఘం సోదరిమణులను అభివృద్ధి చేసి అవగాహన కల్పించి ప్రతి అభివృద్ధి నా గ్రామంలో ఉండే ప్రతి మహిళకు, యువకునికి అందాలని చెప్పి నా కోరికతో, అలాంటి సేవ చేయాలనే నా కోరికతో నేను ఇప్పుడు ఈ గ్రామ పంచాయతీ బరిలో నిలుచున్నాను. నా గ్రామ ప్రజలందరూ నన్ను ఆశీర్వదించి గెలిపిస్తారని నేను ఆశిస్తున్నాను. ఈ కేశాపురం గ్రామ ప్రజలందరూ నా యొక్క కత్తెర గుర్తుకు ఓటేసి నాకు గెలిపిస్తారని ఆశిస్తున్నాను.